దానానిత్తరినా కానీ ఎందుకు బాగలేదే మాట చెప్పు అంటే అక్కడయ్యా 1200 ఇచ్చి తీసుకెళ్తే మా ఆవిడ నన్ను ఓడుతుంది తక్కువ చూస్తే మా ఆవిడ అంటుంది పర్లేదు చెప్పు నువ్వు బాగానే ఉంది ఇంకో మాట చెప్పు ఇంకో మాట చెప్పు 1000 రూపాయలు సరే 1000 రూపాయలు ముగుడా నేనే మాధవా ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి పెళ్ళయ్యాక నువ్వే కనిపించలేదు చాలేదా వీడు గోపాలం అని నా చిన్నటి స్నేహితుడమ్మా మా అమ్మాయిరా నమస్కారం అండి ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే మా ఇంట్లోనే చూసుంటావు చాలేవాయ్ పెళ్ళయిన తర్వాత నేను బయటికి ఎక్కడికి వచ్చాను రా సంతకి తప్ప ఎక్కడ చూశానబ్బా గుర్తొచ్చింది నీ పేరు లలిత కదా అవునండి నీకు బుద్ధుందా నిన్నే బుద్ధుందా అని అడుగుతున్నాను లేకపోతే ఇద్దరు పిల్లలు నువ్వు అని ప్రేమిస్తావా మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు అర్థం కావటల్లా నువ్వు ప్రేమించినాడు మా ఊళ్ళో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు అవునా అయితే ఈయను అతనికి ఎప్పుడో పెళ్లి అయిపోయింది ఇద్దరు పిల్లలతో మా ఇంట్లోనే కాపురం ఉంటున్నాడు ఏమిట్రా నువ్వు మాట్లాడేది ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో బాగుపడ్డా చూపించమ్మా బుర్ర తిరిగిపోద్ది ఇదిగో ఈడు నా మేనలుడు రేపు కాబోయే అల్లుడు చూసుకో నే చెప్పిన ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసు కూడా ఈరే మా ఆనంద్ ఇంత మోసం చేసాడంటే నమ్మలేకపోతున్నాను రా ఆనంద్ కాదే ఇతని పేరు కృష్ణయ్య అంటే పేరు మార్చుకుని పెళ్లి చేసుకున్నాడు అనమాట మీ అమ్మాయి ఫోటో ఉత్తరం బయటపడి ఇతని ఇద్దరు పిల్లలు గాలెత్తిపోయారు ఇంత మోసం చేస్తాడా దగులు బాజీ వెదవా వీడిని ఏం చేసినా పాపం లేదు వీడిని నిలువున పాతేస్తాను ముక్క ముక్కల కింద నరికేస్తాను నా కూతుర్ని ప్రేమించానని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి అంతకు ముందే 2 పెళ్లిళ్ళు చేసేసుకుంటాడా అంటే వీళ్ళు లేకపోతే నా కూతురికి పెళ్లే కాదనుకున్నాడా చూడు రేపు ఈ పాటికి నా కూతురికి పెళ్లి చేసి చూపిస్తాను రాయ్ పోసయ్యా ఇట్లా వస్తున్నా మంచి నా కూతుర్ని నీ కొడుకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నానయ్యా ఇష్టమా కాదా చెప్పు ఇంకేం మాట్లాడద్దు నా 50 ఎకరాల మాగాని 30 ఎకరాల మామిడి తోట పెళ్లిలోనే పెళ్లి కొడుకు పేర రాసిచ్చేస్తాను అవునా కదా తేల్చి చెప్పు లలితని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టమే నాన్న సరేనా ఇంకేం మాట్లాడద్దు ఏమయ్యా తమలపాకులు ఒక్క పండిన అరటి పళ్ళు 2 సెట్లు ఇవయ్యా ఒరే మాధవా ఇంత ఆవేశం అయితే అంటారా ఆవేశం కాదురా కడుపు మంట పట్టుకోండి గోషయ్య బాబు గారు మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి వాళ్ళ సాయంత్రమే పెళ్లి చేసేస్తున్నాను తాంబూలాలు మార్చుకోండి వచ్చేసేదమ్మా వచ్చేసా ఎక్కడ బావుగాడు ఎక్కడ రే బావుగాడా పాతేస్తా పాతవేస్తా రే బావుగాడా అరే మా పాదాసనే వచ్చేసాడు మనకి ఇంకేం భయలేదక్క ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పేశాను ఆ 3వది రాకుండా దాని సంగతి మా అన్నయ్య చూసుకుంటాడు పద వెళ్దాం తొందరగా పద లోపల దాక్కోవడం కాదురా బావుగాడా అన్నయ్య గారు నీకేం భయం లేదమ్మా వచ్చేసాగా ఆ బావుగాడంతో ఆ లలితంతో తేల్చేస్తా బావుగాడా ఎక్కడ బాబు నీ బావుగాడిని నువ్వు పాతేస్తే మీ ఇద్దరు చెల్లెళ్ళు నెత్తి మీద ముసుగేసి కూర్చోవలసి లేకపోతే ముగ్గురు పిల్లల ముగ్గురు పోలీసు అవుదాం అనుకుంటారా ఎక్కడ వాడు ఎక్కడ ఏటి ఊరికి రంకెలేస్తున్నావు నువ్వేమి పొడవక్కర్లేదు ఒక పని చేయి చాలు మీ బావ బుద్ధిగా ఉంటాడు ఏంటో చెప్పు ఓ గొడ్డు బెదిరినా మగాడి మనసు చెదిరినా ఇది ఎర్రగా కాల్చి ఒక ముద్ర ఎత్త చాలు కట్టిన గేదిలాగా పెళ్ళాల చుట్టూతా తిరుగుతా ఉంటాడు నాలాగా వెళ్ళి గేదెకి కుడితెట్టయ్యా అయితే కాంతం గారు ముందా ముద్ర కాల్చి పట్టండి నేను బాగా పట్టుకొచ్చేస్తా ఆయన ఇంట్లో లేరన్నయ్య గారు లేడా అయితే అది కాల్సిన చేతికివ్వండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే ఇచ్చేస్తా అంత తొందర ఎందుకు ఆయన వచ్చే టైం అయింది సరే అయితే మీరందరూ కలిసి ముద్ర కాల్చండి నేను బావగాడు వస్తున్నాడేమో చూస్తాను
ఇద్దరు పిల్లల ముద్దులు పోలీసా ఇలారా? ఏంటి బాబాయ్ గారు అది చూసా? అవును ఏంటి నా ముద్ర? కొన్న కొత్తలో మంచి పొగరబోద్ది కాల్చి వాతేశాక దారికి వచ్చింది. ఎంత గేదైతే మాత్రం కాల్చడం ఏంటండి? అవును ఆ విషయం నాతో ఎందుకు చెప్తున్నారు? లోపలికి వెళ్ళి నీకే తెలుస్తుంది. సాధువుల ఇంట్లో సారా బాటిల్లాగా కానిస్టేబుల్ ఇంట్లో రౌడీలా. ఎవడరా నువ్వు? నా ఎదురుగా మాట్లాడే ధైర్యం వచ్చిందిరా నీకు? ధైర్యమా? నేను ఎవడనుకున్నావురా? పోలీస్ కానిస్టేబుల్ ని, నీలాంటి రౌడీలకు రౌడీని. ఎగతాళి చేస్తున్నావా? నా ముందు ఎగతాళి చేసే ధైర్యం వచ్చిందా నీకు? బావగాడా రండి, మీకోసం ఎదురు చూస్తున్నా. ఏమిటి విశేషం? విశేషం ఉంది, లుంగి మార్చుకోండి. అదేమిటో చెప్పచ్చు కదా. లేదు, మీకు తలంటి పోద్దా అనుకుంటున్నా. తాలంటే కదా. నేను రెడీ. అయితే లుంగీ లుంగీ మార్చుకోండి. కట్టుకోండి. నేను కట్టుకుంటాను. చల్లాయి మీరు చెప్పింది నిజమే. బావగాడిలో చాలా మార్పు వచ్చింది. బావగాడు రాగానే నేను రెక్కలు తీసి పట్టుకుంటాను. మీరిద్దరూ వెళ్ళి ఆ కాల్సిన ముద్ర పట్టండి, వాటెట్టేద్దాం. వెళ్ళండి. అలాగే. అమ్మయ్య, ఇప్పుడు అర్జెంటుగా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి. వదలవు. చెయ్యొదులు చంపేస్తాను. అందుకే వదలను. చెయ్యొదులు తవలేదో చంపేస్తాను. నేను చేస్తే వదలను. చెయ్యొదులు చంపేస్తాను. కోడి పెట్ట గింజుకోకరా బావగాడా. మర్యాద చెయ్యొదులు చంపేస్తాను. అమ్మో ఇదేంటి? ఏంటో మీ తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావుటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంతం గారు మీకే చెప్పేది. కాంతం గారు, కాంతం గారు మీకే చెప్పేది. పద్దాసు గట్టిగా పట్టుకో. మీరు కాళ్ళు పట్టుకోండి. వాతెడితే నేనే నీ మొగుడిని అంటాడు. ఆ లంచని మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతేస్తావు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. చల్లాయి నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు. జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరోలో అనుకోకండి. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ. లలిత నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను. నువ్వు ఒక మోసగాడివని, నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. లలిత నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడడానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత 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 చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు. లేకపోతే ఆ రెండో తోడు మీద కూడా వాతేస్తావు. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. చల్లాయి నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు. జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరోలో అనుకోకండి. నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను కిట్టు. ప్రేమ ప్రేమ. లలిత నువ్వా? ఎప్పుడొచ్చావు? అంతకన్నా ఎందుకు వచ్చావు అడిగితే బాగుండేదేమో. ఇక్కడ వీళ్ళని పెళ్లి చేసుకుని అక్కడ నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్తావా? నన్ను మోసం చేస్తావా? లలిత నా మాట విను. నీ మాటలు విన్నాను, విని నమ్మాను.
నువ్వు ఒక మోసగాడివని నీచుడివని ఇప్పుడు కళ్ళారా చూశాను. నిన్ను ప్రేమించినందుకు ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. ఛీ! లలిత, నన్ను పెళ్లి చేసుకోమని బ్రతిలాడడానికి రాలేదు. సాయంత్రం భూషయ్య గారి అబ్బాయితో నా పెళ్లి జరగబోతుందని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. లలిత, 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 ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.